హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మన ఛానల్కి ముందుగా అందరికీ స్వాగతం అండి. ఈరోజు నేను అల్లం చట్నీ దోశలకు కానీ ఇడ్లీలకు కానీ బయట రోడ్డు స్టైల్లో చేసుకునే అల్లం చట్నీ రెసిపీ అనేది మీకు చేసి చూపిపోతున్నాను. చాలా సింపుల్గా చేసి చూపిపోతున్నాను. ముందుగా ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీంట్లో వేరుశనగపప్పు వేస్తానండి. వేరుశనగపప్పులు మరి వేసినట్టు కాకుండా కొంచెం వేరుశనగపప్పు, చింతపండు ఆల్రెడీ ముందుగా కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. లేదంటే దీంట్లోనే డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు అండి, ఇట్లాగైనా వేసుకోవచ్చు. ఈ ముందుగా పచ్చివాసన పోయేదాకా మనం దోరగా వేసుకొని ఇవి వేసిపోయాయి కదా, ఇవి మిక్సీ జార్లో తీసేసుకొని తర్వాత అల్లం కూడా చిన్న ముక్క తీసుకున్నానండి. ఇది పచ్చి వాసన అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మనం. ఇది పచ్చి వాసన, నేను చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి, అందుకని ఎక్కువ తీసుకొని ఫ్రై అయిపోయినాక స్టవ్ ఆపేసేస్తున్నాను. ఇదిగోండి, దీంట్లో ఉప్పు వేసేసి కొంచెం నిమ్మకాయ ఎంత సైజు చింతపండు కూడా కారానికి సరిపోయేంత, అంటే మీరు పులుపు కావాలన్నంత తీసుకొని ఉప్పు కూడా రుచికి సరిపోయినంత ఉప్పు వేస్తున్నాను. ఇవి మిక్సీ పట్టేసేస్తున్నాను. కచ్చాపిచ్చగా వేస్తున్నాం కదా. ఇప్పుడు అల్లం ముక్కలు కూడా కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోండి. వేడి మీద మాత్రం మిక్సీ పట్టబాకండి. ఫైనల్గా చూడండి, పేస్ట్ లాగా అయిపోయింది. దీన్ని పోపు పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫైనల్గా అండి కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసి కరివేపాకు పోపు పెట్టేసేసుకున్నాం. చాలా టేస్టీగా ఉండే. కొంచెం చిట్టుపట్టాక కొంచెం ఇంగ కూడా వేసుకోండి. ఒక్కరొంత మరీ వేసామంటే ఏం కాకుండా ఇప్పుడు వేగిపోయాక దాంట్లో పోపు వేసేసుకున్నాం. మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా వేసామంటే అంతే లైట్గా. అంతేనండి, సింపుల్గా, చాలా సింపుల్గా చేసేసుకునే అల్లం చట్నీ అండి. దీంట్లో కొంచెం రెడ్గా ఉందంటే పొండు మిరపకాయలు కొంచెం యాడ్ చేసే వల్ల పచ్చి అయితే గ్రీన్గా ఉండేటివండి. కారం, చింతపండు అన్నీ చూసేసేసుకుంటే సరిపోతుందండి. ఇది ఇడ్లీలకు కానీ దోశలకు కానీ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెసిపీ అండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళకి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.